దేంట్లోకి వెళ్ళాలనే ఓకే ఎలా చూపించిందంటే ఏం లేదు మామూలుగా మీకు ఇందాక చెప్పాను ఇక్కడ డివైస్ కాన్ఫిగరేషన్ PLCB ఓపెన్ అవుతుందని ఈ డివైస్ కాన్ఫిగరేషన్ నుంచి ఇక్కడ నెట్వర్క్ వ్యూ అని ఉంది ఈ నెట్వర్క్ వ్యూ దీన్ని క్లిక్ చేస్తే ఈ డయాగ్రామ్ ఓపెన్ అవుతుంది ఇది సర్టిఫికేట్ CPU దేని IP దానికంటే ఇక్కడ IP నెంబర్ లేదు దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది IP అలా కాకుండా అక్కడ ఏం చేశారంటే బయట రాశారు ఇప్పుడు సిక్ ఎన్కోడర్ DL 100 ఉంది కదా అవును 100కి పైన మెన్షన్ అవుతుంది IP అడ్రస్ పైన రాశారా అలా లోపలికి వెళ్ళి చూసుకోకుండా బయట ఉంటుంది ఓకే సరే చూద్దాం ఇప్పుడు ఇదేంటిది 10 అన్నీ ఉంటాయి ఇప్పుడు అది కదా ట్రాలీ నెంబర్ 101 ఇది అన్నిటికీ ఇప్పుడు ఇది సర్చ్ బిన్ మీకు మెయిన్ PLC ఇది 10 మూవ్ ఇన్ 1ది అదే 101ది ఇది 102 103 104 దాని ఒక ఎన్కోడర్ దాని ఒక ఎన్కోడర్ 101కి ఒక ఎన్కోడర్ అవును దాని ఎన్కోడర్ అది ఈ 102 దాని ఎన్కోడర్ 103 దాని ఎన్కోడర్ 104 దాని ఎన్కోడర్ కానీ ఇది మీకు మెయిన్ PLC సర్చ్ బిన్ PLC ఒకసారి IPలో ఉంటే మరి ఎప్పుడు రాయలేదు సర్చ్ అవుతాను లైట్ షోయింగ్ క్యాట్లాగ్ పేస్ట్ ఓకే మీకు IPలు అంటే ఇక్కడ ఎక్సెల్ ఉంది అందులో మొత్తం రాయలేదు నేను అది మామూలుగా అది ప్రింట్కి బట్ అట్లా కాకుండా ప్రోగ్రామ్లోనే మెన్షన్ చేసేస్తే ఇంకే మనకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా IP మార్చాలనుకో మీ వాళ్ళు డైరెక్ట్గా మేము ఎందులో చూసి చెప్తాం అన్నమాట అందుకోసం IP ఇక్కడ సరే అది ఇక్కడ ఒకసారి నెట్వర్క్ వ్యూలో చూస్తాను ఎలా రాయాలని అది రాసుకో మర్చిపోకు వెళ్ళేటప్పుడు సైడ్ వెళ్ళేటప్పుడు చేసి నెక్స్ట్ ఏదైనా DA ఛానల్ పోతే దాన్ని కొత్త ఛానల్ అసైన్ చేయాలి కొత్త ఛానల్ అసైన్ చేయాలంటేనా ఇప్పుడు ఈ మూవ్ ఇన్ ఉంది కదా మీకు ఇందులో ఛానల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే PLC ట్యాగ్స్ అని ఇక్కడ ఉంది PLC ట్యాగ్స్ వస్తే ఇక్కడ మీకు ఏది డిజిటల్ అవుట్పుట్ కావాలా డిజిటల్ ఇన్పుట్ కావాలా ఉండాలా అని ఇక్కడ ఉంటాయి అన్ని ఆర్డర్లోనే ఉంటాయి నెంబర్ 103 104 పక్కన పెడతావా అంటే ఫిడింగ్ తీసుకోండి అక్కడ సజ్మిన్లో మెటీరియల్ లేదా మేము వేయట్లేదు ఆటోలో సజ్మిన్లో మెటీరియల్ లేదు ఇందాక మీరు తీసుకోండి అలా తెలుసా స్విచ్ ఇప్పుడు ఉంది కదా PLC ట్యాగ్స్ అని ఇలాగ ఉంటుంది PLC ట్యాగ్స్ అని ఇప్పుడు దీని సైడ్కి ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు డిజిటల్ ఇన్పుట్లు డిజిటల్ అవుట్పుట్లు అనలాగ్ ఇన్పుట్లు ఉన్నాయి మీకు ఛానల్ ఏదైనా డిజిటల్ ఇన్పుట్ ఛానల్ పోయింది అనుకోండి ఇప్పుడు ఇది ఉంది ఫర్ సపోజ్ పెండెంట్ రిమోట్ మోడ్ ఎలా పెట్టినా రావట్లేదు ఆ ఛానల్ పోయింది అనుకోండి ఇక్కడ స్పేర్ ఉంది మీకు ఇక్కడ ఈ స్పేర్లో ఇప్పుడు ఇది ఫెరిల్ నెంబర్ XA01లో 13 అంటే అందులో ఛానల్లో XA01 13 ఫెరిల్లో మీరు దీనికి సంబంధించిన వైర్ ఉంటుంది కదా XA01లో 2 or 3 రిమోట్ మోడ్కి ఉంటుంది కదా ఇప్పుడు ఈ రిమోట్ మోడ్ది XA01లో 3 ఈ కేబుల్ తీసుకొచ్చి మీరు ఇప్పుడు ఇది అసైన్ చేసుకున్నాను అనుకో మీరు XA01 13 ఇందులో కనెక్ట్ చేసుకుంటారు కనెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు ఇప్పుడు అదే రిమోట్ మోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు రిమోట్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడుందని మీకు తెలియదు లాజిక్లో చాలా దగ్గర రాసి ఉంటుంది అది ఎక్కడుందో మీకు తెలియదు ఇప్పుడు అలా ఇప్పుడు రిమోట్ మోడ్ కావాలంటే రిమోట్ మీద క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే క్రాస్ రిఫరెన్స్ అని ఉంది ఈ క్రాస్ రిఫరెన్స్ కొడితే ఎక్కడెక్కడ ఉందని చూపిస్తుంది ఇక్కడ మీకు లోపల ఎక్కడెక్కడ రాసింది ఇప్పుడు మోడ్ సెలెక్షన్లో రాసి ఉంది ఇక్కడ రాసి ఉంది ఇక్కడ మీరు ఇప్పుడు 100.2 అడ్రస్ ఇచ్చాం ఇప్పుడు ఇది వర్కింగ్లో ఉంది కాబట్టి డిజిటల్ ఇన్పుట్ అది 0.2 ఇప్పుడు ప్రజెంట్ అది వర్కింగ్లో ఉంది కాబట్టి ఈ అడ్రస్ ఇచ్చాం మీరు ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ 1.4 రాసుకోవాలి మీ క్రాస్ రిఫరెన్స్ కొట్టినప్పుడు మీ ఇక్కడ చూపించింది కదా ఇక్కడ మీరు ఇక్కడ 1.04 ఉంది కదా అయి ఉండాలి పక్క
ఐ 1.04 అంటే ఇప్పుడు అక్కడ అడ్రస్ ఎంత ఉంది 0.2 ఉంది, అది 1.4. ఇప్పుడు మీకు ఐ 1.4 ఉంది. ఇప్పుడు దానికి మనం ఇక్కడ క్రాస్ రెఫరెన్స్ మెయిన్ అవిలో ఐ 1.4 మనం అక్కడ ఏం రాయలేదు, స్పేర్ అని ఉంది కాబట్టి స్పేరే వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడ రిమోట్ అడ్రస్ అని రాస్తే ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు రిమోట్ అడ్రస్ అని చేయాలా? ఇప్పుడు రిమోట్ స్పేర్ మీద రీనేమ్ కాదు, ఇక్కడ రాసుకుంటే ఇక్కడికి వచ్చేది ఆటోమేటిక్గా. ఇక్కడ స్పేర్ ఓన్లో ఇప్పుడు ఇక్కడ రిమోట్ మోడ్ అని సరే ఆర్ఎం మోడ్ అని చూస్తుంది. ఇలా సేవ్ చేసుకున్నాను. మీరు సేవ్ ప్రాజెక్ట్ కొడితే మీరు ఆల్రెడీ ఇక్కడ రాశారు మెయిన్ ఓబీలో, ఇక్కడ ఆర్ఎం మోడ్ అని వస్తుంది. ఇంకా వస్తుంది, నేను తీసేస్తానులే. ఐ 0.2 ఉంది ఇంతకుముందు రిమోట్ మోడ్కి, ఇప్పుడు ఐ 0.2 ఇచ్చాం. కానీ మీరు ఒకసారి చేంజ్ చేసినా కూడా మళ్ళీ సేవ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి. సేవ్ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేయాలి. మీరు చేంజ్ చేసిన తర్వాత దానికి తెలియదు కదా, పిఎల్సీకి తెలియాలంటే డౌన్లోడ్ చేయాలి మీరు. మీకు మళ్ళీ తర్వాత ఇవన్నీ తీసేసుకోవచ్చు. మీరు మామూలుగా స్పేర్ 1 అని ఉంది, స్పేర్ లెసన్ చేసిన తర్వాత డౌన్లోడ్ కొట్టలేము. స్పేర్ లెసన్ చేసిన తర్వాత మీరు అంత మళ్ళీ ప్రాజెక్ట్ సేవ్ చేసుకొని, ఇప్పుడు మీరు ఇందాక మనం ఇక్కడ ఇచ్చాం కదా, మళ్ళీ యాజ్ యూజువల్గా ఇచ్చాము. ఇంకంతే సేవ్ ప్రాజెక్ట్ చేసి క్రాస్ రెఫరెన్స్ మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇవన్నీ క్లోజ్లో ఉంటాయి, ఇలా ఉంటుంది మీకు ఓపెన్ చేసినప్పుడు. ఇది కూడా క్లోజ్లో ఉంది అనుకోండి, 2 కూడా. మీకు 3లో రిమోట్ మోడ్ పని చేయట్లేదు, ఆ ఛానల్ పోయింది అనుకుందాం. ఈ 3 ఓపెన్ చేసి ఈ ప్రోగ్రామ్ బ్లాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్ బ్లాక్స్ అవసరం లేదు, పిఎల్సీ ట్యాగ్స్ ఉంటుంది కింద. పిఎల్సీ ట్యాగ్స్ డిజిటల్ ఇన్పుట్లో ఉంటుంది. మీకు డిఐ అయితే ఇండికేషన్ ఇచ్చేది డిజిటల్ ఇన్పుట్, మీరు ఆపరేట్ అవ్వాలంటే డిఓ డిజిటల్ అవుట్పుట్. ఈ డిజిటల్ ఇన్పుట్లో మీకు రిమోట్ మోడ్ ఇది ఎక్కడ ఉందో తెలియదు మీకు. రిమోట్ మోడ్ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటున్నారు కానీ ఇది ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేస్తారు బాగానే ఉంది. ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ చేంజ్ చేయాలని దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి క్రాస్ రిఫరెన్స్ చేస్తే ఎక్కడెక్కడ ఉందని చూపిస్తుంది. ఇప్పుడు ఈ N55 మోడ్ సెలెక్షన్, N55 మోడ్ సెలెక్షన్, ఇక్కడ వీటన్నిటి దగ్గర అది ఉంది, రిమోట్ మోడ్ అనేది ఉంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి. ఆ ఐపీ అడ్రస్ తెచ్చి ఇక్కడ ఇస్తే మీరు అక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చుకుంటారో ఆ నేమ్ ఇక్కడ యాడ్ అయ్యింది. స్పేర్లో ఉన్నది. సేవ్ ప్రాజెక్ట్, కంపైల్, డౌన్లోడ్, ఇంకా యాజ్ యూజువల్. చేస్తే ఈజీగా, చేయకపోతే కష్టం. చేస్తుంటే మనకి వైఫై ఉంది ఇక్కడ. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని బ్యాకప్ తీయాలంటే బ్యాకప్ కావాలి. సత్య వీడియోలో ఇప్పుడే వీడియోలో లైబ్రరీ రావట్లేదండి. మళ్ళీ పార్టీ అడుగుతారు. నాకైతే ఇంకా డిలీట్ చేద్దాం అనుకున్నాను. ఎక్కువగా కనెక్ట్ అయినట్టు ఉన్నాయి, ముందుగా డిలీట్ చేయ. అప్పుడు సత్య శనివారం వైజాగ్ అని పెట్టామా? ఇక్కడ అచీవ్ ఉంది కదా, అచీవ్ చేసినప్పుడు ఇక్కడ సోర్స్ పాత్ విఎస్కే ఉంది, సోర్స్ పాత్ ఉంది, టార్గెట్ పాత్ మీకు ఎందులో కావాలనేది. ఇప్పుడు ఇక్కడ డీలో సేవ్ చేస్తున్నాం మనం. డీలో శాన్వీరా వైజాగ్ అని ఉంది కదా, అదే తీసుకొని ఓపెన్ చేసి అచీవ్ కొడితే అందులోకి వస్తుంది. ఇప్పుడు అందులోకి వచ్చి చూపిస్తాను మీకు. ఇక్కడ ప్రాజెక్ట్లో అచీవ్ ఉంది కదా, అచీవ్లో మీరు ఏ ఫోల్డర్లో కావాలంటే ఇప్పుడు ఒకసారి అందులోకి వచ్చిన రాదా చెక్ చూడొచ్చా?
ఇందులో చెక్ చేసుకోండి. బ్యాకప్ వచ్చింది. ఓకే. శాండిల్ ఇవి వచ్చిన బ్యాకప్ మళ్ళీ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు పొరపాటున Problem కాపీ పేస్ట్ ఏం లేదు. అక్కడ టీఏలో ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేద్దాం ఇంక మరి. చేసాను. కెమెరా మీద కూడా తిరగడం అలాగా ఇలా చూసేస్తున్నాడు. ఇది ఏదో చేస్తాం అనుకుంటా నైట్ ఈ ఏంటి రెడీ చేస్తాను. టీఏఏ పోర్టల్ ఉంది కదా, ఇందాక మనం ఓపెన్ చేసుకున్నట్టే ఇది ఓపెన్ చేసుకుంటాము. ఇప్పుడు మీకు సరే ఇదే ఇప్పుడు బ్యాకప్ సిస్టమ్ క్రాష్ అయింది అనుకోండి, బ్రౌజ్ ఉంది కదా, ఇలా ఇక్కడే ఉంటాం ఇంకా ఆ టైంలో. మీరు వేరేది మళ్ళీ కొత్త తీసుకోవాలంటే బ్రౌజ్లోకి వెళ్ళాలి. బ్రౌజ్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఏ ఫోల్డర్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. డీలో ఉంది, డీలో శాన్వీరా వైజాగ్లో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇంకంతే. అలాగే ఓపెన్ చేయడం ఇంకా అలాగే ఓపెన్. ఓకే, దాన్ని మరి మనం సిపియూలో అప్లోడ్ చేయాలి కదా. సిపియూలో అప్లోడ్ చేయడం ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయితే దీన్ని మళ్ళీ ఓపెన్ కొడతాము. ఓపెన్ కొడితే మీకు మళ్ళీ ఇలా ఇంకంతే. మళ్ళీ అక్కడికి వెళ్ళి సిపియూ ఓపెన్ చేసి కంపైల్ చేసి డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా బ్యాకప్ అప్లోడ్ చేసి సరే చేద్దాం దాన్ని. సరే సార్. లేదు అవుతుంది, దాన్ని ఏం లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ బ్రౌజ్ చేస్తాం. బ్రౌజ్ చేసి మీకు డీలో ఉంది, అది డీలో శాన్వీరా వైజాగ్లో ఉంది. ఇది ఉంది, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మీ ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. బిన్ విఎస్కే అని సెలెక్ట్ చేసాం మేము. ఇప్పుడు అదే ఫోల్డర్ సెలెక్ట్ చేస్తున్నాం మళ్ళీ. అది అక్కడిది. ఇప్పుడు ఇది బిన్ విఎస్కే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అందులో 3 వచ్చినాయి కదా, ఓపెన్ చేస్తే ఫోల్డర్లో 3 వచ్చినాయి కదా. ఓమంది వచ్చిందంటారా? సార్ దాన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఆ బిన్ విఎస్కే సెలెక్ట్ చేసిన ఇలాగ వచ్చింది. ఓపెన్ ప్రాజెక్ట్ ఇలాగ వచ్చింది. ఇంకా యాజ్ యూజువల్గా వచ్చింది ఇందాకట్లాగా. మీకు ఏ బిన్ కావాలంటే ఆ బిన్ మీరు సిపి ఓపెన్ చేసుకొని సేవ్ ప్రాజెక్ట్ చేసుకొని కంపైల్ చేసి మీరు దాన్ని చేంజ్ అయితే సేవ్ ప్రాజెక్ట్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇలా కంపైల్ మళ్ళీ డౌన్లోడ్ మళ్ళీ గో ఆన్లైన్ ఇంకా అంత అలాగే. ఇంకా అదే బ్యాకప్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి ఈ సిమ్లో మనం పైకి వచ్చింది. ఇది అప్లోడ్, ఇది అవసరం లేదు, ఓన్లీ డౌన్లోడ్. అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా మనకి బ్యాకప్ వస్తుందా? అప్లోడ్ చేస్తానా? అసలు ఆప్షన్ లేదు, మరి ఎప్పుడు చేయలేదు దాన్ని. డౌన్లోడ్ చేస్తాం మనం. బ్యాకప్ తీసుకోవాలంటే అచీవ్లో తీసుకుంటాం. డైరెక్ట్ అప్లోడ్ కొడితే చేంజెస్ ఎస్ సార్. ఇందాక మీరు తీసేయాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు బిన్ ఇందాక విఎస్కే అని చేంజ్ చేసాం మనం, తీసుకుంది ఇదే కదా. దీన్ని రిమూవ్ లిస్ట్లోంచి కొడితే లిస్ట్లోంచి రిమూవ్ అయిపోతాయి. ఇంకా అది ఈరోజు ఒకటి తీసేసాము. ఇప్పుడు ఓపెన్ చేసి తీసేసాము. ఇంకంతే, ఇంకేముందో మ్యాక్సిమం. ఇంక ఎనీ డస్క్ ఇంకా అది తెలిసిందే కదా మీకు. ఎనీ డస్క్ ఓపెన్ చేయాలి, ఆన్లైన్ చేయాలని అంటే ఇంకంతే. టీఏ ఓపెన్ చేయాలని ఇంకా అన్నీ ఇంకా అవే.